అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. అభయాంజనేయ స్వామి దీవెనలతో కరువు సంభవించకుండా వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానని తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండల కేంద్రంలో అభయాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ పురోహితులు ఆయనకు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా హరీష్ రావు అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు ఎమ్మెల్యే హరీష్ రావును శాలువాలతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడారు. అభయాంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. స్వామివారి ఆశీస్సులతో నంగనూరు మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. స్వామివారి దయతో కరువు కాటకాలు రాకుండా రైతులు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలతో విలసిల్లాలని అభయాంజనేయ స్వామిని వేడుకున్నానని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఈ దేవాలయాన్ని ఈరోజు మనం చక్కగా పునఃప్రతిష్ఠ చేసుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవడం చాలా చాలా సంతోషం. మరి అభయ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులతో నంగనూరు మండలం కానీ మన గ్రామం కానీ అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని, మరి ఈసారి ఏదో కరువు అంటున్నారు, మరి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో మంచి వర్షాలు పడి ప్రజలందరికీ కూడా మంచి పంటలు పండి ప్రజలంతా ఆరోగ్యంగా ఆయుష్తో సకల ఐశ్వర్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆంజనేయ స్వామిని మనసారా ప్రార్థిస్తూ, మరి ఈ దేవాలయ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని, దీన్ని కష్టపడి ఈ దేవాలయ నిర్మాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం.